విరాట్ కోహ్లీ కౌంటీ క్రికెట్ ఆడడానికి ఆసక్తి చూపిస్తున్నాడు అని రిపోర్ట్స్ వస్తున్నాయి. కానీ అదే నిజంగా జరగాలి అంటే విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరఫున ఐపీఎల్‌లో కనిపించకూడదు. "ఏయ్! ఏం ఆడుతున్నావుయా? ఏం ఆడుతున్నావు? మైండ్ ఉంటే ఆడుతున్నావు అసలు నువ్వు? కంగారు పడకండి. లీగల్‌గా మాట్లాడుకుందాం." అలాగే అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత ఫస్ట్ వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. దానిలో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. దాని గురించి మాట్లాడుకోవాలి. అండ్ ఆఫ్ కోర్స్ దీని ముందర చేసిన వీడియోలో నా ప్రాబబుల్ ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ గురించి చెప్తే అబ్బా మామూలు రియాక్షన్లు కాదమ్మా. ఆ రియాక్షన్ గురించి కూడా లైట్‌గా టచ్ చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్ అండ్ ఎఫెక్షన్. 100K వచ్చే వరకు ఎవరైతే మాకు సపోర్ట్ చేశారో అలాగే ఈ సపోర్ట్ని ఇంకా కంటిన్యూ చేయాలని కోరుకుంటూ ఇప్పుడు మొదలు పెడదాం. ఫస్ట్ టాపిక్ ఏమిట్రా అంటే విరాట్ కోహ్లీ కౌంటీ క్రికెట్ ఆడడానికి ఆసక్తి చూపిస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు. నౌ దిస్ ఈస్ ఎ గుడ్ సైన్. తను అయితే డొమెస్టిక్ క్రికెట్ ఆడినా కౌంటీ క్రికెట్ ఆడినా కూడా యాక్చువల్లీ తిరిగి మళ్ళీ ఫామ్లోకి రావచ్చు. ఇది కామన్ సెన్స్ థింగ్. చాలామంది అంటున్నారు ఈ లెవెల్లో వాళ్ళకి అంత బౌలింగ్ దొరకదు, అంత ప్రాక్టీస్ అవ్వదు, అంత మంచిది కాదని. కుదరదు. ఇంటర్నేషనల్లో రన్స్ రావట్లేదన్నప్పుడు డొమెస్టిక్ వచ్చి మ్యాచ్ ఆడాలి. అది ఇండియాలో ఆడినా, కౌంటీ ఆడినా, ఇంకో చోట ఆడినా, ఫలానా చోట ఆడినా పర్లేదు కానీ ఆడాలి. కాకపోతే వచ్చిన చిక్కేమిట్రా అంటే విరాట్ నిజంగా కౌంటీ క్రికెట్ ఆడాలనుకుంటే ఈ సీజన్ ఐపీఎల్ ఆడకూడదు. ఏం ఆడుతున్నా మైదానమా? ఆర్సీబీ కా జాన్, దిల్ కా టుకుడా, జిగర్ కా టుకుడా మా విరాట్ కోహ్లీ బాయ్ లేకుండా ఐపీఎల్ లేదు, ఆర్సీబీ లేదు. క్యా బాత్ కర్ రహే తూ? చెప్తా ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఇప్పుడు ఐపీఎల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు అయిపోతుంది మనకు బేసిక్ ఐడియా ఉంది. మార్చ్ లాస్ట్ వీక్లో స్టార్ట్ అయ్యి మే లాస్ట్ వీక్ దాకా వెళ్తుంది. ఎగ్జాక్ట్ డేట్స్ వస్తాయండి ఎప్పుడప్పుడు, బట్ లాస్ట్ వీక్ దాకా వెళ్తుంది. కరెక్టేనా? అయితే ఈ ఐపీఎల్లో మొత్తం అంతా విరాట్ కోహ్లీ ఆడాడు అనుకుందాం. క్వాలిఫై అయ్యారు నాకౌట్స్ దాకా, ప్లే ఆఫ్స్ దాకా అనుకుందాం. లాస్ట్ టైం లాగానే అయ్యారు. సరే ఫైనల్స్కి గెలుస్తారు తర్వాత సంగతి. అంతవరకు ఆడారు అంటే మే 20th ఆ ప్రాంతం వరకు ఆడినట్టేగా. మే 22కి ఇంగ్లాండ్లో కౌంటీ క్రికెట్లో లాస్ట్ ఒక బ్రేక్ వస్తుంది. ఎలా అయితే మన రంజీ ట్రోఫీలో బ్రేక్ ఉందో సీజన్లో, అలాగే ఇంగ్లాండ్లో కౌంటీ క్రికెట్లో కూడా మే 22కి ఒక బ్రేక్ పడుతుంది. దాని తర్వాత మళ్ళీ అక్కడ కౌంటీ క్రికెట్ స్టార్ట్ అయ్యేది జూన్ 24న. మధ్యలో గ్యాప్, వాళ్ళు అక్కడ కౌంటీ ఆడరంట. సో ఇక్కడ మనం ఐపీఎల్ ఆడేసిన తర్వాత వెళ్ళి కౌంటీ ఆడదామంటే తనే ఆడుకోవాలి. తనే బౌలింగ్ చేసుకొని, తనే బ్యాటింగ్ చేసుకొని, తనే ఫీల్డింగ్ చేసుకొని, తనే ఎంపైరింగ్ చేసుకోవాలి. కౌంటీ క్రికెట్ లేదు ఆ టైంలో. మళ్ళీ కౌంటీ క్రికెట్ స్టార్ట్ అయ్యేది జూన్ 24న. బట్ దానికంటే 2 రోజుల ముందరే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ బిట్వీన్ ఇండియా అండ్ ఇంగ్లాండ్ జూన్ 22న. యాడుంది టైము? వెళ్ళడం కుదరదు. సో ఒకవేళ నిజంగానే కౌంటీ క్రికెట్ ఆడాలి అంటే కనుక ఐపీఎల్ మానుకొని వెళ్ళాలి. లేదా ఐపీఎల్ ముందు ఐ డోంట్ సీ దట్ హ్యాపెనింగ్ బాస్. ఇంటెన్షన్ ఉందేమో, కనుక్కున్నాడేమో, కానీ డేట్స్ అవన్నీ చూస్తుంటే ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. సో ద బెస్ట్ ఆర్ అదర్ ప్రాబబుల్ ఆప్షన్, బెటర్ ప్రాబబుల్ ఆప్షన్ ఇస్ డొమెస్టిక్ క్రికెట్ ఆడుకోవడం, ఇండియాలో రంజీ ట్రోఫీ ఆడుకోవడం. బికాజ్ 23 జనవరి నుంచి ఎలాగో ఇక్కడ రంజీ ట్రోఫీ మ్యాచ్లు అవుతాయి కాబట్టి తను వచ్చేసి యథావిధిగా ఢిల్లీ తరఫున ఆడేసుకుంటే 2 మ్యాచ్లు ఆడినా సరే అక్కడ కాసిన రన్ స్కోర్ చేస్తే కాన్ఫిడెన్స్ కాస్త పెరుగుతుంది. బట్ వచ్చిన చిక్ ఏమిటి? అదే టైంలో ఇండియా ఇంగ్లాండ్ సిరీస్ ఉంది, T20I సిరీస్ ఉంది, ODI సిరీస్ ఉంది. T20Is ఎలాగో ఆడు మనోడు బికాజ్ రిటైర్ అయిపోయాడు. బట్ ODI సిరీస్ కూడా ఉందిగా, 3 ODIs ఉన్నాయిగా. సో ఇప్పుడు దానికోసం ప్రిపరేషన్గా ODIs మాత్రమే ఆడతాం, వైట్ బాల్తోనే ప్రాక్టీస్ చేస్తాడు, లేకపోతే ఒక రౌండ్ ఆడినా పర్లేదు రంజీ ట్రోఫీ ఆడతాడా? దిస్ ఈస్ సంథింగ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇది ఇష్యూ అబౌట్ విరాట్ కోహ్లీ అండ్ ట్రైంగ్ టు ప్లే ఇన్ ది డొమెస్టిక్ క్రికెట్. అది రంజీ ట్రోఫీ అయినా కౌంటీ అయినా సరే. క్లారిటీ వచ్చిందా? వచ్చుంటే ఓకే భయ్, అర్థమైంది. ఇద్దా మీకు తిట్టుబాటు దొద్దాం అనుకున్నాను అనుకుంటున్నారా? ఈ తిట్టుబాటు దొబ్బిన ఉన్నారు ఎక్కడ తెలుసా? మీరు ముందరి వీడియోలో నేను నా ప్రాబబుల్ ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ చెప్పా. అది చేసినప్పుడే చెప్పారా? నా ప్రాబబుల్ ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్, నా ఉద్దేశంలో నా రీజన్స్ ఉన్నాయి. ఇదే స్క్వాడ్ ఉండాలని గ్యారంటీ లేదు, రూల్ లేదు. నేను ఒకటి అనుకుంటా, మా బ్రో నువ్వు కూడా అనుకుంటావు, ఈ పక్కోడు ఇంకోటి అనుకుంటాడు, చూసి ఇంకోటి అనుకుంటాడు, చూడనోడు ఇంకోటి అనుకుంటాడు. చివరాఖరికి ఏంటి? ఆ సెలక్షన్ కమిటీ డిసైడ్ చేసే 15 వెళ్తారు. మనం ఏదో టైంపాస్కి మాట్లాడుకోవడమే. దాంట్లో నువ్వు గిల్లుని హేట్ చేస్తున్నావు కాబట్టి నువ్వు గిల్లు తీసుకోలేదు, రుతురాజ్ని పెట్టవా నువ్వు, అసలు నితీష్ ఎందుకు పెట్టలేదు, ఇలాంటి రకరకాల కమెంట్స్ నచ్చినట్టుగా ఎవరు అంటే ఇప్పుడు నాకు అర్థం కాదు భయ్య. అంటే గిల్ని ఒకవేళ నేను స్క్వాడ్లో పెట్టకపోతే గిల్ని హేట్ చేస్తున్నట్ట? నిజమా? అలాగా. ఋతురాజ్ పెట్టకపోతే ఋతురాజ్ అంటే నీకు ఎప్పుడు ఇంతే, నీకు అసలు సిఎస్కే అంటే కచ్చి, నువ్వు ఎంతసేపు ఇంతే, ఇలానే చేసుకుంటూ పోను ఒకడు. రే మైదానం రా. సంజు శాంసన్ ఒకవేళ టీంలో పెడితే మిగతా వాళ్ళు తిడతారు. సంజు శాంసన్ కాదు గిల్ ఉండాలంటే సంజు శాంసన్ వదిలేస్తారా? ఏంటన్నా అట్ట కాదన్నా, అట్ట కుదరదు, నేను ఒప్పుకోను అని అంటారు. అర్థమవుతుందా మీకు?
ఇదే ప్రాబ్లం, సెలెక్టర్స్ కూడా ఉన్న ప్రాబ్లం ఇదే. వాళ్ళు ఏ స్క్వాడ్ సెలెక్ట్ చేసినా పక్క నుంచి తిట్టిపోయేసేవాడు చాలా మందే ఉంటారు. అందుకని వాళ్ళు మాట్లాడరు పెద్దగా. అది పాయింట్. ఈ పాయింట్తో టైడప్పే రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్ తర్వాత ఫస్ట్ టైం తన ఛానల్లో యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేశారనమాట. తమిళ్లో ఉంటుంది తన వీడియో మొత్తం అంతా కూడా, బట్ మీకు అర్థమైతే తమిళ్ చూడండి. ఇట్స్ వెరీ గుడ్ వీడియో. కాస్త ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దాంట్లో. సమ్ పాయింట్స్ చెప్తా. రవిచంద్రన్ అశ్విన్ ఏంటో చెప్పాడు అంటే, నేను ఎందుకు రిటైర్ అయిపోయాను ఏంటి, దీని మీద బోల్డ్ అంత పచ్చరంబోలు అవుతోంది, కాలక్రమేణా నేనే చెప్తాను, ప్రస్తుతానికి చెప్పే పరిస్థితిలో లేను, ఇన్ని రోజులు వీడియోస్ చేయలేదు, దానికి కూడా క్షమాపణలు, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను, నేను చెప్తా, టైంలో నేను చెప్తా, నేను ఒక బుక్ కూడా రాద్దాం అనుకుంటున్నా, దానిలో అయినా చెప్తాను, లేకపోతే వీడియోస్లోనే చెప్తాను, ఎక్కడ చోట చెప్తాను అన్నాడు. అంటే దీని వెనకాల ఏదో కారణం ఉంది. ఆ కారణం ఏంటో చెప్తాను రా బాబు, ఆగండి, కంగారు అడగండి, మీకు నచ్చింది మీరు అనేసుకోకండి అని చెప్పాడు. దాంతో పాటు ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్ టచ్ చేశాడు. ఏమిట్రా అంటే, తను అబ్జర్వ్ చేసింది ఏమిట్రా ఇప్పటిదాకా అంటే, ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్లో అంటే ఈ ఫ్యాన్ వార్స్ టాక్సిసిటీ ఏంది నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు తను. ట్విట్టర్లో ఎంసీజీలో ఒక మ్యాచ్, ఎంసీజీ టెస్ట్ మ్యాచ్ నడుస్తున్నప్పుడు కష్టమైన పరిస్థితుల్లోనే లీడర్స్ వస్తారు అని ఇంగ్లీష్లో, దాని ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో ఒక ట్వీట్ పెట్టారు. దానికి కింద చాలామంది, నువ్వే ఉద్దేశం అంటున్నావు మాకు అర్థమైంది భయ్యా, నీ బాధ ఏంటో మేము అనుకున్నాం భయ్యా, ఈ బాధతో ఈ స్టేట్మెంట్ ఇచ్చావు భయ్యా అని చెప్పి కూడా రాస్తారంట. కొంతమంది ఏమో ఫర్ అశ్విన్, కొంతమంది ఏమో అగేన్స్ట్ అశ్విన్, కొంతమంది ఏమో ఈ ప్లేయర్కి ఫర్, ఆ ప్లేయర్కి అగేన్స్ట్, ఇలా కొట్టేసుకుంటున్నారు. ఎందుకు కొట్టేసుకుంటున్నారా మీరు, అసలు ఏం జరుగుతుందా, మీ బాధ ఏంట్రా బుజ్జా అని అడిగాడు. ఈ ఫ్యాన్ వార్స్ ఏదైతే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ మధ్య జరుగుతుందో, మనం టీంకి తక్కువ, ఇండివిజువల్ ప్లేయర్స్కి ఎక్కువైతే ఏదైతే ఈ పిచ్చి ప్రేమ చూపిస్తామో, ఈ పిచ్చిలో, ఈ పైతల్లో మనం కొట్టుకొస్తున్నాం, వాళ్ళు బాగానే ఉన్నారని ఎన్ని సందర్భాల్లో చెప్పినా మనం మారిసామంగా. క్రికెట్లోనూ ఇంతే, పాలిటిక్స్లోనూ ఇంతే, సినిమాలోనూ ఇంతే, మనం కొట్టుకు సావడమే. వాళ్ళు మనకి ఇచ్చేది ఏమీ లేదు, మనకు వచ్చేది ఏమీ లేదు, సచ్చేది మటుకు మనమే టైప్లో ఉంది. అదే కంటిన్యూ అవుతుంది. అశ్విన్ కూడా అర్థం కాని విషయం ఇదేట. భలే ఉందా, చాలా ఇంట్రెస్టింగ్గా. బట్ యా, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. యా, అగ్రీ చేయాల్సిందే ఇది మీరు కూడా. ఇప్పుడు చూడు, ఆ ఛాంపియన్స్ ట్రోఫీస్ కూడా వచ్చేది వరకు సగం మంది ఏమో నాకు శుభ్మన్ గిల్ కావాలంటారు, సగం కాదులే, 30% మంది శుభ్మన్ గిల్ కావాలంటారు, ఇంకో పర్సెంటేజ్ ఏమో నాకు జైస్వాల్ కావాలంటారు, ఇంకొంతమంది శాంసన్ కావాలంటారు, ఇంకొంతమంది ఇషాన్ కిషన్ నేను ఓపెన్ చేశాడు అయ్యా తను కావాలంటే, కొంతమంది రాహుల్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు అంటారు, తనతో ఓపెన్ చేశారంటారు, కొంతమంది పంత్ కావాలంటారు, కొంతమంది ఏమో ఇంకెవరు కావాలంటారు, కొంతమంది వచ్చి పక్క నుంచి భువనేశ్వర్ కుమార్ కావాలంటారు. సాటిస్ఫై ఎవరు వీళ్ళు కొట్టు చచ్చిపోవడమే ఇదే నడుస్తుంటుంది. హ్యాపీసేగా అందరూ కొట్టుకోవడంలో. బతకండి పోయి అట్లా హ్యాపీగా బతకండి. బట్ ఈ ఛానల్లో స్పెసిఫిక్గా మీరు కనుక నా కాంటెంట్ని ఫాలో అవుతుంటే, దే ఆర్ ఫ్యూ పీపుల్ హు అండర్స్టాండ్ దిస్. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ చాలా మందికి కమెంట్లు వాళ్ళే రెస్పాన్సిబుల్ కూడా నేను చూసాను, అర్థం చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. బట్ అందరికీ చెప్పొచ్చే విషయం ఏమిటంటే అంటే, మనం ఈ టీమ్ స్పోర్ట్ని ఒక టీమ్ స్పోర్ట్గా ఎప్పుడైతే చూడడం, ఆదరించడం, ప్రేమించడం మొదలు పెడతామో, అప్పుడు ఈ పెంటంతా పక్కెళ్ళిపోతుంది. ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఇండివిజువల్ ప్లేయర్స్ వెనకాల భజన చేసుకుంటూ వెళ్ళే కంటే కూడా టీమ్ గురించి భజన చేయడం బెటర్. ఇండివిజువల్ ప్రిఫరెన్సెస్ ఉండొచ్చు, నాకు ఈ ప్లేయర్ ఎక్కువ ఇష్టం, తను కొంచెం తక్కువ ఇష్టం ఉండొచ్చు, అంత మాత్రాన మావాడు గొప్ప వాడు చెత్త ఆ పొజిషన్లోకి వెళ్లకుండా అందరూ మనోళ్ళే అనే పొజిషన్లో ఉన్నప్పుడు కొంచెం అట్మాస్ఫియర్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది, ఈ టాక్సిసిటీ కాస్త తగ్గుతుంది. అశ్విన్ చెప్తే అది చూసిన తర్వాత నాకు కూడా ఎందుకు ఇన్స్పైర్ అయిపోయి నేను కూడా చెప్పారనిపించింది. ఆయన చెప్పేది తెలుగు వాళ్ళు వింటారు కదా, తెలుగులో ఆయన మాట్లాడరు, నేను చెప్తే కాస్త అంటే అర్థమే వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం కాని ఎలాగో మళ్ళీ అంటారు కింద. ఈ టాక్సిసిటీ ఎలాగో కింద వస్తుంది, కొంచెం వదిలేద్దాం. మన కొత్త సంవత్సరంలో టాక్సిసిటీని వదిలేద్దాం. ఎలా అయితే విరాట్ కోహ్లీ ఆఫ్ బాల్ వదలట్లేదో, మనం వరకు టాక్సిటీని వెల్డర్ చేద్దాం, దాన్ని ముట్టుకోవద్దు. నాకు అది అలవాటు, వెళ్ళి మళ్ళీ ముట్టుకొని దాని కమెంట్కి రిప్లై ఇచ్చి నేను అవుట్ అవుతూ ఉంటా. నేను వదిలేస్తా, ఇప్పుడు నేర్చుకున్నా నేను కూడా ఆ పని చేద్దాం అనమాట. ఇది సంగతి, లైట్గా టచ్ చేద్దాం అనుకున్నా. విరాట్ కోహ్లీ కౌంటీ థింగు, దాని తర్వాత ఈ అశ్విన్ టాపిక్ కాబట్టి దాన్ని ఇంకో పాయింట్ అశ్విన్ చాలా మంచి పాయింట్ చెప్పాడు. ఏమిటంటే రిషబ్ పంత్ ఆ లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో 2 innings అద్భుతంగా 50 కొట్టాడు, 30 balls 60. దాని గురించి సగం మాట్లాడుతున్నారు కానీ 80-90 balls ఆడి ఒళ్ళంతా హోనం అయిపోయింది, దెబ్బలు తినేసి ఒక 40 కొట్టాడు. దాని గురించి ఎవరు మాట్లాడరు, అది ఎంత ఇంపార్టెంట్ నాకు మీకు అర్థమవుతుందా అని అడిగాడు. మీరు కనుక ఫాలో అయ్యింటే ఈ ఛానల్లో ఇదే పాయింట్ అప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం. దట్ పంత్ అలా ఆడడం, తన న్యాచురల్ ఇన్స్టింక్ట్ని కంట్రోల్ చేసుకుంటూ ఆడడం ఎంత ఇంపార్టెంటో, ఎంత మంచి నాకో మనం కూడా మాడుకున్నాం ఇక్కడ. ఇలాంటివి ఎపిసోడ్లు మొదలు పెడితే మనకు కూడా క్రికెట్ అర్థమైనట్టుగా, మనం కూడా క్రికెట్ని అర్థం చేసుకొని కాస్త ఎవాల్వ్ అవుతున్నట్టుగా, సంవత్సరాలు ముందరికి వెళ్ళిపోయే కొద్దీ మనం కూడా కాస్త క్రికెట్ని అర్థం చేసిన తీరులో కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండాలి కదా. ఇంప్రూవ్మెంట్ కాకుండా ఇంకా అక్కడే ఉండిపోలేదు కిందకి వెళ్ళిపోతే
మనిషికి గొడ్డుకి తేడా ఏంటుంటది, కాస్త కళాపోషణ ఉండొద్దు, ఆ కళాపోషణ కాస్త డెవలప్ చేసుకోండి అని చెప్పే ప్రయత్నం ఏది. ఎంత వీడియో చూసింటే కనుక థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. లైక్ ద వీడియో, కమెంట్ అబౌట్ ఎనీ పర్టికులర్ థింగ్ లైక్ అబౌట్ ద వీడియో. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ తోటి అండ్ సబ్స్క్రైబ్ టు స్టాంప్ బికాస్ దట్ హెల్ప్ us గ్రో. అండ్ మరొకటి మళ్ళీ కలుస్తా, అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.